నేను స్నానం చేసి వచ్చే వరకల్లా ఈయన కిచెన్లోకి పోయి ఏమో చేస్తున్నాడు, చూద్దాం. ఏం చేస్తున్నావు? గోంగూర పచ్చడి. ఇంత పెద్ద గోంగూర పచ్చడి ఎలా చేస్తాడో చివరి వరకు చూద్దాం మనం. నువ్వు రోజు ఎక్కువ పని అవుతుంది కదా నీకు, కోళ్ళు కొట్టుకుంటున్నావు, ఆవకాయలు చేసుకుంటున్నావు, అందుకని ఇలా ఏం చేద్దామని. నా స్టైల్లో చేసే గోంగూర పచ్చడి నేను చూపిస్తాదా. కొంచెం నూనె పోసుకోవాలి, శనగపప్పు వేసుకోవాలి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి, మినపప్పు వేసుకోవాలి, పసుపు, ఇంగువ, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకోవాలి, చాలా టేస్ట్ ఉంటుంది. చూడు ఇవన్నీ వేసుకున్నాక ఇట్లా తాలింపు అయినాక ఆకుకూర వేయాలి. ఇలా ఇట్లా ఆకుకూర వచ్చుకొని ఆకులు కడుక్కోవాలి నీళ్ళల్లో, ఎందుకంటే ఆకుకూరలో మట్టి ఉంటుంది, అంత మట్టి అంతా పోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, నీళ్ళు కడిగినాక అంతా తీసి బాగా నీళ్ళని విండి మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపులా ఇట్లా ఇట్లా వేయాలి, చిట్టపడనా. అప్పుడు మనకు మంచిగా వస్తుంది చట్నీ. ఇది ఒక్క రోజు 2 రోజులు ఉండదు కాదు, ఇది నెల రోజులు ఉంటుంది. దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం వేయాలి. ఉడికిన తర్వాత నూనె పైకి తేలుతుంది. దాని తర్వాత దానికి సరిపడా కారము, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడు ఎట్లా టేస్ట్ వస్తుందో, చేస్తుంటే టేస్ట్ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చూడు ఎట్లా పుష్పుసలుగా అగ్గో కృష్ణ ఎట్లా అంటుందో చూడు. యాంగిల్ చెయ్యి, సూపర్. మంచిగా పుల్లగా కారంగా మారుతుంది. అయిపోయింది. నూనె పైకి వచ్చి చూడండి, నూనె పైకి వచ్చిందా, అయిపోయింది అన్నట్టుగా. అన్నం పెట్టుకొని కంచంలా చట్నీ పెట్టుకొని, గోంగూర చట్నీ, నెయ్యి వేసుకొని తినాలి. ఒక దెబ్బకి 5 ముద్దలు ఎగిరిపోతాయి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మా ఆమె కూడా పొళ్ళు చేస్తుంది. ఆ పొళ్ళు టేస్ట్ చాలా బాగున్నాయని చెప్పిన అందరూ, చాలా బాగున్నాయి కూడా. మీరు ఆర్డర్ పెట్టుకోండి, స్క్రీన్ పై నెంబర్ కూడా ఉంటుంది, ఆ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. నేను చేసిన గోంగూర మీకు నచ్చితే ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వింటావా? ఏంటి ఇట్లా అన్నం పెట్టుకున్నా. ఇప్పుడు ఈ గోంగూర చట్నీ, ఇదిగో మిరపకాయ కూడా టచ్ కావాలి నలికకి. చివరికి గోంగూర పచ్చడి రెడీ అయింది. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. మా ఆయన చేసిన గోంగూర పచ్చడి. మా వారు చేసిన గోంగూర పచ్చడి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుంచి మా వారికి గోంగూర చెఫ్ అని పెట్టాల్సిందే పేరు. చాలా బాగుంది.